అందరికీ జై భీమ్. నా పేరు ఇబ్రాహిం శేఖర్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ను, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు గౌరవనీయులు రతన్ టాటా గారు మరణించడం అనేది ఈ దేశానికి పెద్ద లోటుగా మనం భావించవచ్చు. చాలా గొప్ప విషయం ఏంటంటే, మన దేశంలో కానీ సమాజంలో కానీ ఒక పెద్ద నాయకుడు చనిపోతే సమాజం అంతా కూడా కొంచెం ఆలోచన చేసి బాధపడిన సంఘటనలు ఈ దేశంలో చూసినాం, ప్రపంచంలో చూసినాం మనం. కానీ మన దేశ బిడ్డ అయిన రతన్ టాటా ఈరోజు చనిపోతే ఒక నాయకుడు చనిపోయినట్టుగా సమాజంలో సామాన్యమైన మానవులు కూడా బాధపడే సందర్భాన్ని ఈ దేశంలో మనం చూసాం. ఈ విషయాన్ని మనము ఈ దేశంలో గొప్పగా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుత పరిస్థితులలో సమాజంలో ఒక నానుడి నడుస్తున్నది. నిజాయితీగా బతికితే, మానవత్వంతో బతికితే, విలువలతో కనుక మనం బిజినెస్లు చేస్తే మనం డబ్బు సంపాదించలేం, వ్యాపారవేత్తలుగా ఎదగలేం, ఈ సమాజంలో గెలవలేమనేది సమాజంలో సామాన్య ప్రజలతో పాటు మేజర్ ప్రజలు ఆలోచిస్తున్న మాట ఇది. ఎవరన్నా, ఎవరు అవునన్నా కాదన్నా ప్రజలలో ఈ సంకేతం వెళ్ళిపోయింది. నిజాయితీగా బతికితే డబ్బు సంపాదించలేం, మానవత్వంతో ఉంటే, మానవ విలువలతో, ఒకవేళ ఉన్నతమైన విలువలతో ఉంటే వ్యాపారవేత్తలుగా ఎదగలేం, ఒక నాయకుడిగా ఎదగలేం అనే ఏ నానుడి అవుతుందో ఈ నానుడిని ఈ దేశంలో తిప్పికొట్టిన వ్యక్తిగా మనం రతన్ టాటా గారిని మనం చూడొచ్చు. నిజంగా ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తను సంపాదించిన డబ్బులో 60% పేద ప్రజల కోసం, లేకపోతే ఈ దేశంలో కొన్ని సమస్యలను ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కోసం ఇవ్వడం అనేది ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసిన వరకు అంత పెద్ద మొత్తంలో సంపాదించిన డబ్బులో 60% ఇచ్చిన మానవత విలువలున్న మనిషి మాత్రం రతన్ టాటా గారని మనం చెప్పొచ్చు. గొప్ప మానవత్వం ఉన్నోళ్ళు మాత్రమే గొప్ప మానవతా విలువలను పాటిస్తారు. మానవత్వం లేనోళ్ళు సమాజ మార్పు కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయరు. సమాజంలో మానవత్వం ఉంటే తప్ప, మానవత్వం పర్సంటేజ్ పెరిగితే తప్ప సమాజంలో మార్పు కూడా సాధ్యం కాదనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. ఏదైతే భారతదేశం ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది ఆర్థికంగా అని మనం చెప్పుకొస్తున్నామో, నిజంగా రతన్ టాటా గారి లాగా ఈ దేశంలో ఉన్న వ్యాపారవేత్తలందరూ కూడా రతన్ టాటా గారి లాగా 60% కాకపోయినా ఎంతో కొంత శాతం మాత్రం ఈ దేశంలో పేదరికం పోవడానికి మాత్రము సాయం చేయగలిగితే ఖచ్చితంగా ఈ దేశంలో పేదరికాన్ని కొంచెం శాతమైనా మనం తగ్గించవచ్చు. ఆదర్శవంతమైన మనుషులు మాత్రమే సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు తప్ప వేరేలు పరిష్కరించలేరు అనే దానికి నిజంగా సంకేతం. చాలా నిజంగా ఈరోజు దుర్భిన్నమైన రోజని నేను భావిస్తున్నా. మరి ఇంత గొప్ప ఆలోచన ఉన్న మనిషి రతన్ టాటా గారు గురించి ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఈ దేశం గర్వించదగ్గ ఒక పని కూడా చేశాడు. ఇతర జపాన్ లేకపోతే వేరే దేశంలో మీ దేశం వాళ్ళు కార్లు తయారు చేయలేరు అంటే టాటా కార్ను తయారు చేసి మా దేశంలో మేమే కార్ను తయారు చేయగలుగుతామని ఒక ఛాలెంజ్ నేసి ప్రపంచానికి, ఆ ఛాలెంజ్లో భారతదేశాన్ని నిలబెట్టిన వ్యక్తి కూడా రతన్ టాటా అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు కార్లు కొనలేకపోతున్నారని తన ప్రయత్నం
అది ఎంతవరకు సక్సెస్ అయింది అనే విషయం పక్కన పెడితే పేదలు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్న పిల్లలందరూ ఎవరైతే పేదలు కూడా కారు నెక్కే కలను నెరవేర్చాలనే ఆలోచనతోని నానో కారును కూడా తీసిన విషయంలో ఈ దేశంలో పేదలు మిడిల్ క్లాస్ వాళ్ళు మర్చిపోరనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. అంటే తన ఆలోచన డబ్బు ఒకటే కాకుండా ఈ దేశ పౌరునైన నేను తనకు వీలైనంత మేర ఈ దేశంలో ప్రజలను కూడా బాగు చేయాలనే ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి ఆలోచనలు కనుక రాజకీయ నాయకుల్లో కూడా రాగలిగితే, ఇట్లాంటి ఆలోచనలు కనుక రాజకీయ నాయకులలో మనలకు చాలా మందికి రాగలిగితే దేశాన్ని మనం ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశంగా, అన్ని దేశాల కంటే శక్తివంతమైన దేశంగా మనం నిలబెట్టడానికి అవకాశం కూడా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తూ, నేను చాలా మంది వ్యాపారవేత్తలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈరోజు కూడా మీకు తెలిసిందే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మనము మొన్న రీసెంట్గా మంత్రి గారు ఇచ్చిన మాట ఇప్పటి వరకు ఇంకా ఇంప్లిమెంట్ జరుగుతలేదనే విషయం కూడా నేను ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తున్నా. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న అమ్మాయిలు మంచినీళ్ళను కూడా ఇష్టపూర్వకంగా తాగలేని పరిస్థితి స్టిల్ నడుస్తుంది అనే విషయాన్ని కూడా మళ్ళొకసారి నేను ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నా. రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ తరఫుకెళ్ళి సీఎం గారు మీరేదైతే జీవో ఆర్డర్ చేశారో ఆ జీవోను మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రభుత్వ పాఠశాలను అమ్మాయిలు ప్రశాంతంగా మంచి మనసుతో నీళ్లు తాగే అవకాశం ఉన్నది. కాబట్టి దాని విషయం కూడా మీరు ఆలోచన, మానవత్వం లేని మనుషులకు సమస్య పరిష్కారం మీద ఆలోచన ఉండదనే నానుడిని మీరు చేయకూడదనే విషయాన్ని కూడా మేము దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇలా ఈ సమాజానికి ఆదర్శమైన వ్యక్తిగా మనం రతన్ టాటా గారిని చూడొచ్చు అనే విషయాన్ని గుర్తు చేస్తూ, రతన్ టాటా పేదల నాయకుడిగా, జనరల్గా ఈ దేశంలో నాయకునికి ఉన్న విలువ బిజినెస్ మ్యాన్లకు ఉండదు, కానీ బిజినెస్ మ్యాన్లకు కూడా ఆదర్శంగా, నాయకులకు కూడా ఆదర్శంగా నిలిచిన ఒక వ్యక్తిగా మన రతన్ టాటాను చూడొచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా రతన్ టాటా ఏదైతే విలువలను పాటించిందో నేను కూడా నా జీవితంలో పాటించడానికి నేను ప్రయత్నం చేస్తానే విషయాన్ని గుర్తు చేస్తూ, మరి నేను జీవించున్నంత కాలం నాకు వీలైన కాడికి కూడా నేను ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తానే విషయాన్ని తెలియజేస్తూ, మరి ఆదర్శమైనవంతమైన మనుషుల జీవితాలను మరి ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకొని కేవలం మాటల వరకే కాకుండా కార్యాచరణలో చేసినప్పుడు మాత్రమే దేశ ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది, పేద ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ, ఈ రోజు చాలా బాధాకరమైన రోజు. మరి ఇట్లాంటి రతన్ టాటాలు మన దేశంలో ఇంకా రాబోయే కాలంలో తయారు కావాలనే విషయాన్ని గుర్తు చేస్తూ, మరి వ్యాపారవేత్తలందరూ కూడా రతన్ టాటా గారి మరి మార్గంలో నడవాలని, కార్పొరేట్ ఫండ్ కూడా మీకు ఉంటుంది కాబట్టి మార్గంలో నడిస్తే ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు మీరు కూడా ఉంటారనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.